ఓం నమః శివాయ హిమవర్ష వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీశైలం నుంచి శబరిమల దాకా బైక్ రైడ్ వెళ్తున్నాము. ఫస్ట్ డే స్టాప్ ఎంత దాకా వెళ్తామో తెలియదు. ప్రస్తుతం టైం అయితే 2 o'clock అవుతుంది ఇంచుమించు. ఒక సెకండ్ చూస్తాను. 2 గంటల 10 నిమిషాల టైం కనిపిస్తుందా? ఇవ్వండి. ఈరోజు నైట్ హాల్ట్ కృష్ణగిరి అనుకుంటున్నాను. దాదాపు 600 కిలోమీటర్లు 12 hours జర్నీ. మిడ్నైట్ 2 o'clock దాకా వెళ్తా అవుతాం. బట్ కాకపోతే అంత ముందే ఎంత దూరం కుదిరితే అంత దూరం వెళ్ళి హాల్ట్ అవుతాము. ఇదిగోండి టైం బ్యాగ్, ప్యానియర్స్, టాప్ బాక్స్, 2 ప్యానియర్స్, ఇలా గోప్రో విత్ హెల్మెట్. అంతా సెట్ ఉన్నా, మొత్తం అంతా రెడీ. ఇదిగోండి ఇలాగా నేను ఇలాగా రైడింగ్ గేర్, షూస్, అంతే. నెక్స్ట్ బయలుదేరడమే. బండికి చైన్ లూప్ చేయడం మర్చిపోయినా, అందుకని క్యాన్ కూడా పెట్టేసుకుంటున్నాం బండిలోనే. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక రౌండ్ అక్కడ చైన్ లూప్ తీసుకొని బయలుదేరచ్చు. మొత్తానికి సెట్ రెడీ, నేను బయలుదేరడమే. ఓం నమః శివాయ. రాంబాసం అయితే మల్లికార్జున స్వామికి జై. మా వస్తామా పుష్పబాయ్? నాకే వస్తా. ప్రస్తుతానికి గుడి ముందుకు వెళ్ళేసి ఒకసారి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనకు అలవాటు. మూవ్ అవుతున్నాం. నంది సర్కిల్ నుంచి గంగాధర మండపం దాకా మెయిన్ రోడ్లో వెళ్తున్నాము. గుడి ముందు బ్యాలెన్సింగ్ చేయడానికి లోడ్ మొత్తం హెవీ అయింది. అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. అది ప్రొడక్షన్ కూడా అయిపోయింది మనది. లెట్స్ గో. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున స్వామికి జై. జై వీరభద్రేశ్వర. జై జై వీరభద్ర. పెట్రోల్ ఫ్యూల్ కూడా తక్కువ ఉంది. మోస్ట్లీ ఇప్పుడు మనము 54,543 కిలోమీటర్లు తిరిగింది బండి ఇప్పటికి. శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యేదానికి 1 కిలోమీటర్ అనుకోండి ఇంటికి మించి, ఇంటి దగ్గర నుంచి. 5 లీటర్ల 5.44 ₹600 పెట్రోల్ పట్టింది కరెక్ట్గా ఫుల్ ట్యాంక్ మనకి. ప్రస్తుతానికి టైం వచ్చేసి 2:50 అవుతుంది. ఒక స్పెషల్ రీడింగ్ చూపిస్తుంది చూడండి. 54,544 కదా, ఇక్కడ 54,545.4 వచ్చేటట్టు చూపించినప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తుంది చూడండి. డిఫరెంట్ నెంబర్ అది. ఇది శ్రీశైలం ఎంట్రన్స్. సోమస్కందమూర్తి అంటారు. శివుడు లింగము, నందీశ్వరుడు ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఇంకా అవుటర్ వెళ్ళిపోయినట్టే మనం. దక్షిణామూర్తి 54,545.4 వచ్చే దగ్గర మనం ఆపుతాం మళ్ళీ. అది కావండి రైట్ చూడండి. 54545 నెంబర్. సూపర్. అనుకున్నట్టుగానే ఇంకొక మ్యాజిక్ నెంబర్ వస్తుంది. 545454 53 నుంచి 54కి వచ్చేస్తుంది. ఒక ఫోటో తీసి పెట్టేసుకుందాం, చూడడానికి బాగుంటుంది కూడా. సాక్షి గణపతి కూడా వచ్చేసాం మనము. బయట నుంచి మొక్కడేసి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఆగేది ఏం లేదు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనం వెళ్ళాల్సిన రూటు, లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ నార్కర్నూలు అలాగ వెళ్తారు. స్ట్రైట్గా వెళ్తే దోర్నాల, మార్కాపురం, గుంటూరు, విజయవాడ అలాగా. జై వీరభద్రేశ్వర. ప్రస్తుతం మనము శిఖరేశ్వరం దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడ శిఖరేశ్వరుని వీరశంకరుని పిలుస్తారు. ఇది శిఖరం చెక్ పోస్ట్. నైట్ 9 గంటలకు క్లోజ్ అవుతుంది, మార్నింగ్ 6 o'clock. కెమెరాకి సంబంధించినటువంటి ఒకటి హోల్డర్ పడిపోయింది. దానికోసం మళ్ళీ ఒక 6 కిలోమీటర్లు వెనక్కి వెళ్తూ రోడ్డు వెంబడించుకుంటూ పోవాల్సి వచ్చింది.
అప్పుడు కానీ అలా మళ్ళీ ఇంకా లక్కీ ఏంటంటే దొరికింది, సైడ్ పడిపోయింది, మళ్ళీ తెచ్చుకున్నాం దాన్ని. దాని తర్వాత చూపిస్తా. ఇష్టకామేశ్వరి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. ఆ శిఖరం దగ్గర టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి వస్తే వాళ్ళ అక్కడి నుంచి వెహికల్ మన వెహికల్ కాకుండా వాళ్ళ వెహికల్ ఏర్పాటు చేస్తారు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రీ. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఇష్టకామేశ్వరి దర్శనంది. ఒకసారి చూడండి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా క్రౌడ్ విపరీతంగా వస్తూ ఉన్నారు శ్రీశైలం దర్శనం కోసం. అని ట్రాఫిక్ జామ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బైక్ ఉన్న అడ్వాంటేజ్ ఇది, ఎంత ట్రాఫిక్ ఉన్నా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నా కోరిక శబరిమలకి బైక్ మీద వెళ్ళాలని. అంటే లదాఖ్ వెళ్ళక ముందు నుంచి ఉంది, బట్ అప్పుడు ఇంకా మనం ఇంకా చిన్నపిల్లలం కదా, ఇంట్లో కూడా లోడు ఒప్పుకోరు. ఇప్పుడు ఓకేలేండి, లదాఖ్ పోయిన తర్వాత నుంచి ఇంట్లో వాళ్ళు ఫుల్ హోప్, ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చే టర్నింగ్ వచ్చేసి పులిచెరువు అని ఉంటారు. ఖచ్చితంగా వాటర్ రిసోర్సెస్ ఉంటారన్నమాట ఇక్కడ. అందుకు వాటర్ తాగడానికి ఖచ్చితంగా పులి వస్తుందని చెప్పని అంటారు. ఇది నాకు ఒక 15 years బ్యాక్ తెలిసిన విషయము ఈ ఆర్చ్లో నుంచి. బట్ ఇప్పుడైతే ప్రస్తుతం అడ్వెంచర్ టూర్ కింద ఒకటి జంగల్ సఫారీ పెట్టారు. అక్కడ నుంచి మన వెహికల్ కాకుండా పక్క పెట్టేసి ఫారెస్ట్ వాళ్ళ వెహికల్లో ఎక్కేసి అక్కడి నుంచి తిప్పుకొని ఇలా వచ్చి పులిచెరువు నుంచి మళ్ళీ వచ్చి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ మళ్ళీ వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. ఈ టైంలో మధ్యలో ఏదైనా జంతువులు కనబడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపు ఉంటుంది, ఇది కూడా మనం వచ్చిన స్పాట్. ఇక్కడ నుంచి ఎంట్రీ జంగల్ సఫారీలోకి ఈ ఆర్చిల్లో నుంచి వెళ్ళాలి. ఇక్కడ మన వెహికల్ పక్కకు పెట్టేస్తే వాళ్ళ వెహికల్ నుంచి వెళ్ళచ్చు. కెమెరాని మాత్రం వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, ఎంత యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే అంత యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది చిన్న రూట్లో ఘాట్ అనమాట, హెవీ ఘాట్ అనమాట. మొత్తం దాదాపు 8 to 10 kilometers ఉంటుంది ఇంచుమించు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొద్దిగా. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూషన్. ఇందాక చూద్దాం కూడా కుదరట్లేదు. అది దీనికి సంబంధించిందే ఓస్మన్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక చిన్న గ్యాజెట్ ఇదే పోయిందని చెప్పినారు. మళ్ళీ వెళ్తే దొరికింది, పోతే మళ్ళీ దొరకట్లేదు ఇండియాలోకి వస్తాము. బట్ కావద్దు వస్తే నిదానంగా టైం పడుతుంది అంతే. క్రౌడ్ ఎలా ఉంది చూడండి సార్. చిన్న రూట్లో ఊరు కూడా వచ్చేసాం మనము. కానీ ఒక కెమెరాతో రికార్డ్ చేయడం ప్లస్ మరి ఎడిటింగ్ చేయడం ఈజీ, కానీ గోప్రో, సెల్ ఫోన్, మరి ఇంకొక రకము అటువంటి కెమెరా పెట్టుకొని 2 రకాల కెమెరాలు పెట్టుకొని ఎడిటింగ్ చేయాలని మాత్రం కొద్దిగా కష్టమే. అయినా సరే చూద్దాము. ఆర్టీసీ బస్సు మీద చాలా దీవత్సంగా వస్తున్నాడు. అది కెమెరా ఇప్పుడు నా వైపు ఉంది కాబట్టి నేను చూపించలేకపోయా. ముందు మాత్రం ఖచ్చితంగా కనబడేది మీకు. కాసేపు ఈ కెమెరా, కాసేపు ఆ కెమెరా, రెండు జరుగుతూ ఉంది ప్రాసెస్. కానీ అంటే మనకి పాత మోడల్ కాబట్టి బైక్ వైబ్రేషన్ ఎక్కువ ఉందన్నమాట. కొత్త మోడల్ బండికి ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మోడల్స్ అన్నీ కూడా వైబ్రేషన్ చాలా లేదనమాట. వైబ్రేషన్ లేకుండానే మూవ్ అవుతూ ఉంటాయి. వాటికైతే మాత్రం కంఫర్ట్గా ఉంటుంది. దూరాలగుట్ట దగ్గరలో వచ్చేసాము. ఒక 2, 3 or 4 kilometers మేబీ. అయ్యో ఎగ్జాక్ట్లీ 4 kilometers. ఇదిగోండి వ్యూ ఎలా ఉంది, సూపర్. దోర్నాల చెక్ పోస్ట్ కూడా వచ్చేసాము. ఇప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళిపోతే మనం వెళ్ళాల్సిన రూట్ ఇది. అలాగే పర్లేదు మంచిది. అయినా సరే సంకల్పం గొప్పదండి, ఇవన్నీ కాదు. అది గొప్పది అంతే. అది వాసవి పెనుగు నుంచి వస్తున్నాను స్వామి. నేను ముందు చెన్న తిరుపతి మధ్యాహ్నం గుడి కోటప్పకొండ చూసుకొని శ్రీశైలం వచ్చాను స్వామి. ఇప్పుడు మహానంది వెళ్ళి అక్కడి నుంచి మంత్రాలయం వెళ్తాను. అక్కడి నుంచి హంపి, గోకర్ణ, మురుగేశ్వర టెంపుల్, శిరసి,
వారనాడు, ఎడగుంజి, ఆ తర్వాత ధర్మస్థలి ప్లాన్ చేశాను స్వామి. మొత్తం 46 క్షేత్రాలు ఉన్నాయి స్వామి. అక్కడి నుంచి ఉడిపి వెళ్ళి బైక్ మీదే స్వామి. వంట పొద్దున పూట అయితే అల్పారం ఫ్రూట్స్ తీసుకుంటాం స్వామి. మధ్యాహ్నం పాటు గుళ్ళుకాడ భిక్ష చేసేస్తాం స్వామి. అలా ఉంటాం. అలా గురువారం నుంచి పంబ ఎక్కుతాం స్వామి. ఎలిమేలి పంబ. ఆ తర్వాత పంబ స్వామివారికి ఇడుములు సమర్పించాక అక్కడి నుంచి త్రివేంద్రం, కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోటి, పంబన్ బ్రిడ్జి, ఆ తర్వాత అరుణాచలం, శ్రీపురం ఇవన్నీ ఉన్నాయి కదా స్వామి. గోల్డెన్ టెంపుల్, శ్రీరంగ అనంతపద్మ స్వామి గుడి, తమిళనాడు, కేరళ 3 రాష్ట్రాలు తిరిగి తాగి దిగి ఇంటికి వెళ్దాం అనుకున్నాం స్వామి. అంతే స్వామి. లేదు స్వామి, ట్యూబ్లెస్ అండి. ప్యాచ్ పెట్టుకున్నాం స్వామి. ప్యాచ్ గిట్టి పెట్టుకున్నాం స్వామి. పంపు పెట్టుకున్నాను. అలాగే ఆయిల్ కూడా 3 లీటర్ల ఆయిల్ కూడా ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాలని చెప్పి అది కూడా పెట్టేసుకున్నాం సార్. ఇంకో మనకి ఇలా తయారు చేసుకున్నాం సార్. కాల్ పెట్టుకుంటాం సార్. అప్పుడప్పుడు కాళ్ళు అవుతుంటాయి కదా సార్. ఇక్కడ ఇట్టుకున్న కాళ్ళు ఇక్కడ మళ్ళీ మార్చుకోవడానికి అనమాట. అప్పుడప్పుడు మార్చుకుంటే మనకు కాళ్ళు స్టైల్ అవ్వకుండా నడుము నొప్పి రాకుండా ఉంటుంది. బండితో పాటు వస్తుంది. అది కాకుండా పవర్ బ్యాంక్ కూడా నా దగ్గర ఉంది సార్. ఏ టైం అయినా ఉపయోగించుకోవచ్చు. వాసవి బియ్యం ఉన్నాయి. అదే అండి, రావుల పని అవుతుంది. మొత్తం ముగ్గురే. ఈ స్వామి వాళ్ళ ఊరు నుంచి మొత్తం దాదాపుగా 45 క్షేత్రాలుగా 25 రోజులు ప్రయాణం చేసి వాళ్ళకి శబరిమల యాత్ర వెళ్ళాలనుకుంటున్నారు. మొత్తం సెట్ ఇలా చేశారు స్వామి అంతా. ఇదిగోండి శబరిమల యాత్ర. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాస్త. కొంతమంది వద్దని వాదిచ్చారట. ముందు మనం చూస్తున్న స్వామి ఇందాక మాట్లాడాం కదా, శబరిమల యాత్ర 25 రోజులు యాత్ర చేయాలనుకున్నారు ఆయన. వారి యాత్ర చాలా సంపూర్ణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగి స్వామి కటాక్షం వారి పైన ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వారు లిమిటెడ్ స్పీడ్తో 50-60 స్పీడ్తోనే వెళ్ళాలని ముందే సంకల్పం చేసుకున్నారు. చాలా మంచి విషయం. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి మనం. రైట్ వెళ్తే మార్కాపురం దేవరాజగట్టు దగ్గర నుంచి మళ్ళీ డైవర్షన్ తీసుకుంటాం. ఇదిగోండి రైట్. ఇది దేవరాజగట్టు అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే ఒంగోలు, మార్కాపురం అలాగా. ఇక్కడ రైట్ వెళ్ళిపోవాలి మనము మన రూట్కి. తిరుపతి రూట్ కూడా ఇదే. ఇలా కూడా వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు. బట్ ఇది బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఆనంద్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇదే రూట్ తీసుకుంటున్నారు. దోర్నాల, ఆత్మకూరు కంటే కూడా ఈ రూటే చూస్ చేసుకుంటున్నారు అందరు. 40 కిలోమీటర్లు ఉంటుంది ఇలాగే. ఈ రోడ్డు కనుక తొందర రీచ్ అయితే అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ రోడ్డు, డబల్ రోడ్డు అలా వస్తుంది. కాకపోతే స్పీడ్ బంప్స్ ఎక్కువ ఉంటాయి. చూసుకుని పోతుంటే సరిపోతుంది. మోస్ట్లీ ఈరోజు నైట్ నాకు తెలిసి కడప ఆర్ రాయచోటి. ఇంకా టైం కుదిరితే ఇంకా ముందు కూడా వెళ్ళచ్చు, చెప్పలేం. ఈ మధ్యకాలంలో అగ్రికల్చర్ చేసేదానికన్నా కూడా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్. దోస్తర్పేటలో ఉన్నాము. మిస్టర్ చాయ్ దగ్గర ఒకసారి కాఫీ తాగేసి వెళ్దామని ఆగాను. శ్రీ బాలాజీ హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్, 100% ప్యూర్ వెజ్. నేను ప్రస్తుతం తినేదేం లేదు. మనకు కుదిరితే కడప లేదంటే రాయచోటి. ప్రస్తుతం అయితే క్లైమేట్ ఇలా ఉంది. మొత్తం అంతా కలర్ఫుల్ లైటింగే. పక్కన మళ్ళీ హిరాని అంటే ఏదో ఇది వేరే ఉంది, అది వేరే ఉంది. ఓకే. వర్షం కూడా పడేటట్టుంది, పడుతుంది కూడా ఆల్రెడీ. అందుకని మనం ఆల్రెడీ రెయిన్ గేర్ కూడా తెచ్చుకున్నాం. బట్ కాకపోతే రెయిన్ పాయింట్ లేదు ప్రస్తుతానికి. అది అంతా నడిపేస్తాము. వర్షం ఎక్కువైతే వేసుకోవడానికి పైన రెడీ పెట్టుకుంటున్నాను. ఇంకా మూవ్ ఆన్ బయలుదేరదాము. ఇంకా ఇదిగోండి మనం ఈరోజు మన ఫస్ట్ టోల్ క్రాస్. ఇది దాటేస్తే నెక్స్ట్ మళ్ళీ మనకు
మైదుగూరు దాటిన తర్వాత వస్తుంది, అంతవరకు టోల్ క్రాస్ ఉంటుంది. ఇది మన ఫస్ట్ టోల్ క్రాస్ ఉంటే ఈరోజు. చాలు. మనం రాత్రి రూమ్కి వెళ్ళిన తర్వాత ఎంత వర్షం పడినా పర్లేదు, రేపు మళ్ళీ రేపు మార్నింగ్కి వర్షం వెళ్ళిపోవాలి చాలు. నైట్ పడాలి వర్షం, డే అంతా ఆగితే మన జర్నీ సాగిపోతూ ఉండొచ్చు. కొమరోలు, పోరుమామిళ్ళ, మైదుకూరు, కడప. కొమరోలు, పోరుమామిళ్ళ, బద్వేలు, కడప. బట్ బద్వేలు కడప వెళ్ళాల్సిన రూటు నైట్ 9 తర్వాత క్లోజ్ ఉంటుంది. బద్వేలు, సిద్ధవటం అలాగా కడప. బట్ లాంగ్ డిస్టెన్స్, దానికన్నా ఇది బెటర్ ఆప్షన్. హైవే తగులుతాం మనం, మైదుకూరు నుంచి కంప్లీట్ హైవే అదనమాట. కొమరోలు, పొరుమామిళ్ళ, మైదుకూరు, కడప. ఎస్, అది బెటర్ ఆప్షన్. అంటే డే టైం ఇన్ టైంలో అయితే మళ్ళీ మనం చెక్ పోస్ట్ ఏమి ఇబ్బంది లేదనుకుంటే మాత్రం ఇదే వెళ్ళడం బెటర్. బట్ కాకపోతే మనం రూట్ అంటే రాయచోటి మీద వెళ్తాం కాబట్టి ఇటు వెళ్ళడం కరెక్ట్, మైదుకూరు మీదుగా వెళ్ళడం కరెక్ట్. కొమరోలు కూడా వచ్చేసాము. కొమరోలు ఇప్పుడు ఇక్కడ నుంచి పూర్వమిల. నెక్స్ట్ చిన్న చిన్న కుక్కపిల్లలు రోడ్డు మీద నిలబడుతున్నాయి, అట్లా ఉంటే కష్టం. పూర్వమిల కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మైదుకూరు వెళ్ళాలి. ఇంకా రోడ్డు అసలు బాగాలేదు, ఇంకా మైదుకూరు నుంచి అయినా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుంటుంది హైవే కాబట్టి. మైదుకూరు వెళ్ళే దారిలో వరస్ట్ రోడ్డు ఉంది, అసలు జర్నీ సాగట్లేదు. అసలు ఎంత డ్యామేజ్ ఉందంటే గుంతలు గుంతలు, దుమ్ము దుమ్ము, అబ్బా బాబా. టమాటా కూరగాయలు బాగా ఎక్స్పోర్ట్ అవుతాయి అని విన్నా నేను, ఖచ్చితంగా నాకు కూడా తెలియదు. బట్ కాకపోతే లోడ్లు అయితే టమాటాలు అయితే ఎక్కువ పండిస్తున్నట్టుగా తెలుసు, అదైతే ఖచ్చితం. నాకు మిస్ అయింది, అక్కడ ట్రైలు పెట్టి ఉన్నారు. చూద్దాం కుదరలే. రోడ్డు మాత్రం అప్పటి నుంచి అప్ అండ్ డౌన్ సరిగా ఉండి ఉండక జర్నీ సాగట్లేదు. ముందుకెళ్ళి రైట్ కడప హైవే, ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు మొన్న సెకండ్ టోల్ గేట్ క్రాస్. యాక్చువల్లీ ఇది సిటీ దగ్గర ఉండింది కడపకి, మళ్ళీ మార్చారు ఇక్కడ దూరంగా. ఓం నమః శివాయ. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, ఇది బైక్ లైన్. కాకపోతే రాయచోటి రూట్ వరకు ప్రయత్నం చేద్దాము వెళ్ళడానికి, లేదంటే అవుట్స్కట్స్ రాయచోటి కడప అవుట్స్కట్స్, రాయచోటి కనెక్టివిటీ లింక్ రోడ్లో హోటల్ కనబడితే ఉందామని ఆలోచన ఇప్పుడు వచ్చిన తర్వాత. మొత్తానికైతే కడప అవుట్స్కట్స్ ఆ ప్లేస్లో వచ్చి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి, యాక్చువల్గా స్నానం అయిపోయింది. టిఫిన్ కూడా తెప్పించుకున్నాను జొమాటోలో. తినేసి జస్ట్ కిందికి వెళ్ళి వాకింగ్ వేసేసి మొత్తం అన్నీ ఛార్జింగ్ పెట్టేసాను పాయింట్స్ అన్నీ. మళ్ళీ రేపు రెడీగా ఉండాలి. కిందికి వెళ్ళి బైక్ ఒకసారి పార్కింగ్ ఎలా చేసాం, లాక్ వేసేసి చేస్తే సరిపోతుంది అంతే. నేను శ్రీశైలంలో బయలుదేరినప్పుడు 54,545 ఉండింది. ఇప్పుడు దాదాపు 282 కిలోమీటర్లు వచ్చాము. ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి 108 రూపీస్ ఉంది పర్ లీటర్. డీజిల్ 96 రూపీస్. ఎంత పడుతుందో చూద్దాం. 843 రూపాయలు ఫోన్పే చేసి. ఎన్ని లీటర్ పడింది? 7 లీటర్ల 76 పాయింట్లు. అదే దీని లాడ్జ్ వచ్చేసి సింధూర్ ఏసీ ఫంక్షన్ హాల్ అండ్ లాడ్జ్. ఇది ఇటు వెళ్తే రాయచోటి, ఇటు కడప నుంచి ఎంట్రీలో అప్పుడుకున్నట్టుంది. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్